ఏ ఊరుమా? ఒక్క నిమిషం. చాలా అన్యాయం జరుగుతాం. ఏ ఊరుమా? టౌనా? మరి నేను ఆడే ఉంటాను కదమ్మా. సార్ మీరు అసెంబ్లీ సమావేశం నుంచి అప్పటి నుంచి పోరాడుతున్నాను, మీరు చెప్పలేదు సార్. ఏం చెప్పుమా? ఎంగేజ్మెంట్ బాగా గ్రాండ్గా చేసినాము. పిల్లోడు దాదాపు ఏ ఊరు? చిగిచర్ల సార్. మన చిగిచర్ల. పెళ్లి కొడుకుది ఇది పెళ్లి కొడుకుది చిరుగుచర్ల. గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసినాము. ఎంగేజ్మెంట్ 2 రోజులకే మన పాపకి దాగులు పచ్చి జరిగినప్పుడు గుడికి పోయినారు. దేవుని ఇంటి దేవుడు అని వచ్చేటప్పుడు బైపాస్ లో పడేసినాడు సార్. మన పాపకి చెవులో రక్తం గారి అంత చాలా కింద పడేసినాడు. 3 రోజులు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది సార్. యాక్సిడెంట్ అయిందా? కింద పడేసినాడు సార్. అంటే వేరే బండి అప్పుడే లేదు సార్. అక్కడ యాక్సిడెంట్ అయితే అంటే ఇతనే జారి పడి ఉండొచ్చు కదా. ఏం జరిగిందమ్మా? ఆ పిల్లోనికి మోకాలు జరిగింది. మళ్ళీ మోకాలు జరిగిందంటే జారి పడేసినాడు అంట. చెప్పు. సరే, తలకాయ జరిగి చెవులో రక్తం కారింది. 3 రోజులు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది సార్. బెంగళూరులో చూపించిన 1 నెల అంతా ఆడి ఉన్నాడు సార్. ఈ పొద్దు ఆ పిల్లోడు ఫస్ట్ లో 2 వారాలు బాగా చేసుకుంటానులే అన్నాడు. ఈ పొద్దు చేసుకొని అంటున్నాడు సార్. మళ్ళీ పెళ్లి చేసుకొని అంటున్నాడా? నెల అయితే సార్ చేసుకొని అని చెప్తున్నాడు. అంతా ఎవరెవరో అడ్డం పడుతున్నారు. వాళ్ళకే నువ్వు అడిగి రామ్మా, టౌన్ లోకి రా, నేను పోలీసు వాళ్ళకి చెప్తాను. న్యాయం అయితే జరగలేదు సార్ మాకు. నేను అడిగి రామ్మా చెప్తాను. పోలీస్ స్టేషన్ మొత్తం అంతలోకి పోయినాము. వాళ్ళు అయితే దొంగడం లేదు సార్. వాడు ఒప్పుకోవడం ఇంకా అట్లా అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ లెవెల్లోనే వద్దనుకుంటున్నాడు. నువ్వు బలవంతంగా పోలీసు వాళ్ళు చెప్పు, ఇంకోటి చెప్పు, పెళ్లి చేసినారు అనుకో. భవిష్యత్తులో నిన్ను సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా చూసుకుంటాడు? పెళ్లికి ముందుకు రానోడు. నేను చెప్పేది మా సుకన్య, నేను చెప్పేది విను, అర్థం చేసుకో. పెళ్ళి అయిన తర్వాత నీకు ఇబ్బంది పెట్టా, ఆ రోజు ఏం చేస్తావు? పెళ్లికే ముందుకు రానోడు పెళ్లి నాకు ఇబ్బంది పెట్టాడని ఎట్లా అంటావు? నేను అర్థమైంది. ఏం పేరు? రాము. నేనేమంటే ఈ రోజే నీకు అంత కష్టం పెట్టి ఈ రోజే నిన్ను చూసుకోలేనోడు ఈ రోజే నీకు ఇబ్బంది పెడతా అన్నాడు. ఈ రోజు ఈ పాప చెల్లెల కోసం మేము చాలా ఖర్చు పెట్టుకున్నాము. దాన్ని ఈ పాపని పెళ్లి చేసుకొని కలిసింటే ఇంకో పెళ్లి చేసుకోము. మేము పాపకు న్యాయం చేసి చూసుకోవాలి. అంటే చేసి పెట్టేవాడు కాదు కదా సార్. పాపకు చేత కాదు. పాపకు అన్ని అన్ని పోలీసులకు చెప్పినాడు సార్ వాళ్ళు. అది సరే, నేను చెప్తాను. తలం అమ్ముకొని కనీసం అంటే 15 లక్షలు ఖర్చు అయింది సార్ మాకు. నీకు ఒకవేళ ఖర్చు ఏంటి ఆ బిల్లు లేదో అంటే నేను గవర్నమెంట్లో మాట్లాడి ఇప్పిస్తాను. కానీ నేను చెప్పేది మీరు బాగా ఆలోచించుకోండి. నేను పోలీసు వాళ్ళకి చెప్తాను, అన్నీ చేస్తాను. మీరు పెళ్లి కావాలని కోరుకుంటే ఇప్పుడు పెళ్లికే వాడు ఇంత నిరాకరించి ఇంత చేస్తున్నవాడు పెళ్ళి అయిన తర్వాత సరిగ్గా చూసుకోకపోతే పాప జీవితం నాశనం అవుతుంది కదా. మేము అది చాలా నచ్చ చెప్పినాం సార్. మేము ఆయన వినలే. ఎవరు? చెల్లిలే. ఈ పాప లేదు కదా, నీకు అర్థం కావటంలే. పెళ్ళి అయిన తర్వాత వాడు ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? పెళ్లికే వాడు రావటంలే. భవిష్యత్తులో నన్ను ఎవరు చేసుకుంటారని టెన్షన్ ఎక్కువ ఉంది సార్. అట్లా ఏం కాదులే మా, ఏమవుతుంది కానీ ఇప్పుడు ఒక పనికి మాలినోడు ముందుకు రాలేదంటే నీ మంచికే అనుకో. పెళ్ళి అయిన తర్వాత నీకు ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా నష్టం చేస్తే ఆ రోజు ఎవడు చూస్తాడు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? సరేనా? మీరు అడిగిరా, నేను చెప్తాను. ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఆరోగ్యం అంతా బాగుందా?